హాయ్! హలో! నమస్తే. నేను మీ అనూష. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పేర్లతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్‌లో దొరికేవి క్రీమ్స్ గానీ, మన షాంపూస్ గానీ, ఆయిల్స్ గానీ చాలా రకాల వరకు అప్లై చేసి పేలు పోక చాలామంది విసిగిపోయి ఉంటారు. వాళ్ళందరికీ ఈ పేలకి చెక్ పెట్టేస్తూ ఈ పేలతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ మంచి లోషన్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంది. జస్ట్ నేను కూడా క్యాజువల్‌గానే కొనుక్కొని తీసుకొనొచ్చాను. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో విత్ మనకి కామ్ కూడా ఇచ్చారండి ఈ లోషన్‌కి. ఈ కామ్ కూడా ఇచ్చారనమాట. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో చూసేద్దాం. తక్కువ బడ్జెట్‌లో అయితే ఈ లోషన్ అయితే దొరికిందండి. చాలా బాగుందండి రిజల్టు. ఈ లోషన్‌ని ఒక వంతు వరకు లోషన్ తీసుకొని 3 వంతుల వరకు వాటర్‌ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల డ్రై హెయిర్ మీద డైరెక్ట్‌గా అయితే హెయిర్ మీద అప్లై చేయకూడదు. హెయిర్ మొత్తాన్ని ఒకసారి తడుపుకున్న తరువాత ఈ లోషన్‌ని అప్లై చేసుకోండి. జస్ట్ 15 మినిట్స్ అలా లీవ్ చేయండి. మీరే చూస్తారు. తలని దువ్వుతుంటే పేలు రాలిపోవడాన్ని మీరే గమనిస్తారండి. కంపల్సరీ చూడండి. మొత్తం ఈ లోషన్ మొత్తం ఆ వాటర్‌లో మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత మాత్రమే హెయిర్‌కి ఇలా తడుపుకున్న హెయిర్ మొత్తానికి ఈ లోషన్‌ని అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనపడింది. నేనైతే షాకు. ఎందుకంటే రోజు పిల్లలు అవి రాసి ఇవి రాసి కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్ అయిపోద్దేమో భయపడుతూ ఉండేదాన్నండి. 1, 2 సార్లు వాడి దువ్వుతూ ఉండేదాన్ని. బట్ దువ్వుతున్నప్పుడల్లా పిల్లలకి తల పుట్టి తల మంట పుడుతూ ఉంటుంది కదా! అలా కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు క్యాజువల్‌గా తీసుకొచ్చాను. బట్ దువ్వుతుంటే చూసారా ఎన్ని పేర్లు ఇలా రాలినాయండి. చాలా పేలండి. ఈ విధంగా రాలిపోతూ ఉన్నాయి. రాలిపోయిన తర్వాత మేమైతే కుక్కేసాం. మళ్ళీ అవి ఎక్కడ బతుకుతాయి అన్నట్టుగా కుక్కేసాం అనమాట. చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది. అందుకే వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ షేర్ చేసుకోవాలి కదా. మేబీ నాకులా పేర్లతో ఇబ్బంది పడేవాళ్ళు, మా పిల్లల్లా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మంచి యూస్ఫుల్ అవుతుందని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. కుదిరితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇలా పేర్లతో ఇబ్బంది పడే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి మంచిగా ఇలా లోషన్ దొరుకుతుందని తెలిస్తే నేనైతే బ్యూటీ పార్లర్లో కొనుక్కొచ్చాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ బడ్జెట్లోనే ఉంది. 80 రూపీస్కి అయితే మన ఈ బాటిల్ అయితే వచ్చిందండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నేను జస్ట్ క్యాజువల్గా తీసుకొచ్చాను. బట్ రిజల్ట్ అయితే చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనపడింది. మీరు కూడా ట్రై చేయండి. లేకపోతే మీకు కావాలన్నా కూడా నేను కామెంట్ చేసినా కూడా నా ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను, మీకు షేర్ చేస్తాను. ఆయిల్ని మీకు పంపిస్తానండి. కొరియర్ ద్వారా పంపించడానికి ట్రై చేస్తాను. మేబీ నేను కావాలి అంటే వాళ్ళనైతే కనుక్కొని మీతో షేర్ చేసుకుంటాను. 20 నిమిషాల తర్వాత అయితే హెయిర్ మొత్తం ఒకసారి ముందుగా వాటర్తో మొత్తం హెయిర్ మొత్తాన్ని వాష్ చేసిన తర్వాత షాంపూ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయాలని చెప్పారండి. దాంట్లో ఎలా యూజ్ చేయాలి అనేది కూడా బ్యాక్ సైడ్ అనేది నోట్ చేశారనమాట. మనం ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. చూసారా ముందైతే చూసారా ఎన్ని పేర్లు ఉన్నాయో. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా హెయిర్ ఎలా ఉందో కూడా మనం ముందు క్లిప్లో అయితే చూసాము. ఈ విధంగా ఈపులు తలనిండా పేలైతే చాలా చాలా ఉన్నాయండి. ఈపులు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కంట్రోల్ అయినాయి అని అనుకోవచ్చు. పేలైతే అసలు దురద కానీ మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. తల దురద కూడా పుట్టట్లేదు అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. మీకు కూడా వినడం నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.